ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. రాజకీయంగా బిజీ అయిన పవన్ కళ్యాణ్ నుండి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు జూలై 24న వరల్డ్ వైడ్గా పలు భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ చిత్రీకరణ ఏళ్ల తరబడి సాగింది. అలాగే దర్శకుడు క్రిష్ తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఈ కారణంగా సినిమా మీద కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడలేదు. ట్రైలర్ విడుదలతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు ట్రైలర్ మైండ్ బ్లాక్ చేసింది. అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్, విఎఫ్ఎక్స్ వర్క్స్తో వండర్స్ క్రియేట్ చేసింది. హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదల అనంతరం అంచనాలు పీక్స్ చేరాయి. హరిహర వీరమల్లుతో టాలీవుడ్లో నయా రికార్డ్స్ను క్రియేట్ కావడం ఖాయమంటున్నారు అభిమానులు. ఈసారి విడుదల తేదీ మారదు, రికార్డ్స్ మారుతాయి అని దర్శకుడు జ్యోతికృష్ణ వేదిక మీద విశ్వాసం వ్యక్తం చేయడం విశేషం. కాగా తెలుగు సినిమాకు నైజాం అతిపెద్ద మార్కెట్గా ఉంది. మరి నైజాంలో హరిహర వీరమల్లు ఆల్ టైమ్ రికార్డును నమోదు చేయగలరా అనే చర్చ మొదలైంది. నైజాం టాప్ 1 ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే మొదటి ప్లేస్లో పుష్ప 2 మూవీ ఉంది. 24,40,00,000 షేర్తో మొదటి స్థానం ఆక్రమించింది. రెండవ స్థానంలో RRR మూవీ ఉంది. 23,30,00,000 షేర్తో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ రికార్డును నెలకొల్పారు. మూడో స్థానంలో దేవర ఉంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన దేవర ఫస్ట్ డే నైజాం కలెక్షన్స్ 22,60,00,000 షేర్. నైజాం టాప్ 5 ఫస్ట్ డే వసూళ్ల క్లబ్లో ఎన్టీఆర్ 2 స్థానాలు ఆక్రమించాడు. ఇక 20,50,00,000 షేర్తో నాలుగో స్థానంలో సలార్ ఉండగా 19.6 లక్షల షేర్తో ఐదో స్థానంలో కల్కి మూవీ ఉంది. నైజాం ఓపెనింగ్ డే రికార్డ్స్లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ సత్తా చాటాడు. హరిహర వీరమల్లుతో ఆల్ టైమ్ రికార్డు కొట్టాలంటే దాదాపు 26 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టాలి. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. సినిమాకు హిట్ టాక్ పడితేనే ఈ రేంజ్ కలెక్షన్లు వస్తాయి. మరి హిట్ టాక్ కొడితేనే పవన్ కళ్యాణ్ రికార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి. చూడాలి మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ను సాధిస్తుందో.